ప్రస్తుత దేశంలో 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడి పీక్స్కి చేరుకుంది. ఈ మధ్యనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూస్తుంటే రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగిపోయిందని అర్థమవుతుంది. ఈ ఎన్నికల వల్ల ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్ నెలకొంది. కొన్ని చోట్ల పార్టీల మధ్య చాలా గట్టి పోటీ కనిపిస్తుంటే మరికొన్ని చోట్ల పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త వారు వచ్చేలాగా ఉన్నారని చెప్పి హింట్లు వస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాత ప్రభుత్వమే మళ్ళీ చాలా స్ట్రాంగ్గా అధికారంలోకి వస్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు మరియు పుదుచ్చేరి వంటి చోట్ల దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కేవలం ఒక అంచనా మాత్రమే. అసలైన క్లారిటీ రావాలంటే మాత్రం ఫలితాలు వెల్లడయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ముందుగా మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గురించి వివరంగా మాట్లాడుకుంటే అక్కడ జరుగుతున్న పోరాటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ పరిస్థితిని చూస్తుంటే బీజేపీ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందని అనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం ఈ రెండు పార్టీల మధ్య పోటీ చాలా టైట్గా ఉంది. కొన్ని సర్వేలు బీజేపీ పార్టీకి 150 నుండి 160 సీట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. అదే సమయంలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీకి 130 నుంచి 140 సీట్ల వరకు రావచ్చని చెప్పి అంచనా వేస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 148 సీట్లు కావాలి. ఈ నెంబర్ చూస్తుంటే అక్కడ గెలుపు అనేది చివరి నిమిషం వరకు ఒక పెద్ద సస్పెన్స్ లాగే ఉండేలాగా కనిపిస్తుంది. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని చెప్పి అటు పార్టీలు ఇటు సామాన్య జనం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక తమిళనాడు రాష్ట్రం వైపు వెళ్తే అక్కడ మెజారిటీ సర్వేలు ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే మరియు కాంగ్రెస్ కూటమికి విజయం దక్కుతుందని చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఒక కొత్త విషయం ఏమిటంటే సినిమా స్టార్ విజయ్ పెట్టిన టీవీకే పార్టీ వల్ల అక్కడ రాజకీయ లెక్కలు మొత్తం తారుమారయ్యేలాగా ఉన్నాయి. యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ చెబుతున్న దాని ప్రకారం అక్కడ హంగ్ అసెంబ్లీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి సీట్లు రాకపోవచ్చు. ముఖ్యంగా డిఎంకే మరియు టీవీకే పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని చెప్పి రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. దీనివల్ల తమిళనాడు రాజకీయాల్లో ఎవరు కింగ్ అవుతారనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. కేరళ విషయానికి వస్తే అక్కడ ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే యూడిఎఫ్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేలు హింటిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థల అంచనాల ప్రకారం యూడిఎఫ్ కూటమికి 70 నుండి 90 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కేరళలో ప్రభుత్వాన్ని నడపడానికి 71 సీట్లు ఉంటే సరిపోతుంది. కాబట్టి వారికి మెజారిటీ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. దీనివల్ల ఇప్పుడు అధికారంలో ఉన్న పినరయ్ విజయన్ ప్రభుత్వానికి గడ్డు కాలం మొదలైనట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా కేరళలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. బహుశా ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగేలాగా ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అస్సాం రాష్ట్రంలో మాత్రం సీన్ వేరేలాగా ఉంది. అక్కడ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ఎన్డీఏ మళ్ళీ చాలా స్ట్రాంగ్గా తిరిగి వచ్చేలాగా కనిపిస్తుంది. అక్కడ ఓట్లు వేసే విధానం మరియు సమాజంలో ఉన్న వివిధ గ్రూపుల లెక్కలు చూస్తుంటే ఎన్డీఏ పార్టీకి లాభం కలిగేలాగా ఉంది. ముఖ్యంగా జనరల్ కేటగిరీ ప్రజలు, ఓబీసీలు మరియు ఎస్సీ ఓటర్లు ఎన్డీఏకి గట్టిగా సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్ల నుండి మంచి మద్దతు లభిస్తున్నప్పటికీ అది గెలవడానికి సరిపోతుందా లేదా అనేది అనుమానమే. అలాగే పుదుచ్చేరి అనే చిన్న రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి అనే పేరు అందరికంటే ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ కూడా విజయ్కి ఉన్న క్రేజ్ వల్ల ఫలితాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని జనం అనుకుంటూ ఉన్నారు. చివరిగా చెప్పాలంటే ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మన దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతుందని స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడ కొత్త నాయకులు వస్తారు, ఎక్కడ పాతవారు తమ పవర్ని నిలబెట్టుకుంటారు అనేది మే 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ఒక ఐడియా కోసం మాత్రమే. అసలైన రిజల్ట్ ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసినప్పుడే తెలుస్తుంది. ఎవరి కలలు ఫలిస్తాయి మరియు ఎవరు ఓడిపోతారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు. కాబట్టి ఏ పార్టీ కూడా ఇప్పుడే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రతి ఒక్కరూ ఆఖరి నిమిషం వరకు వేచి చూస్తున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంది.